ఒకటి హారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం, కానీ ప్రభాస్ గారి లుక్స్, ఆ స్క్రీన్ ప్లే, ఇంకా ఆ చేసిన విధానం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. 3 హీరోయిన్స్ అనేది కొంచెం కొత్త కాన్సెప్ట్, బాగుంది సినిమా. అయితే 1935 సర్కస్ సెకండ్ పార్ట్ అని అనౌన్స్ చేశారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూద్దాం ఇంకేమవుతుందో. హైలైట్ సీన్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం చాలా కొత్త పాయింట్ క్లైమాక్స్ అయితే. అది ట్రాన్స్లోకి వెళ్ళి ఫైట్ చేయడం అదంతా, అదొకటి బాగుంది. ఇంకా ఆవిడ ప్రభాస్ వాళ్ళ నానమ్మ రోల్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు, అదొక బెనిఫిట్ పాయింట్. మేడం మూవీలో హైలైట్స్ అంటే ఏమనిపించాయి మీకు? హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ బాగుంది, అంటే స్టోరీ కూడా బాగుంది, కొంచెం యూనిక్గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉందని కొంతమంది అంటున్నారు, అలా అనిపించిందా? అట్లేం లేదు, బట్ ఫైన్, బాగానే ఉంది. అంటే ఎక్కువ కొంచెం మైండ్ దాంతో ఎక్కువ ఉంది అనమాట, థాట్స్తో ఉంది ఎక్కువ. సో అది చాలా హారర్ దాంట్లో ఇట్లా అనిపించారు ఫస్ట్ టైం కదా. ప్రభాస్ ఏం హారర్ అది చూపించలేదు, లైక్ సంజయ్ దత్తి చూపించారు. ఓకే. మరి ప్రభాస్ మారుతి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? యా, చాలా బాగుంది. ప్రభాస్ లైక్ కొంచెం యూనిక్గా ఉంది, తీసిన మూవీస్లో కన్నా ఈ మూవీ కొంచెం యూనిక్గా ఉంది. ఫైన్. ఆ మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఆ ట్రైలర్స్ అవి కొంచెం కంటెంట్ తక్కువ వదిలింటే దే వుడ్ హావ్ ఎంజాయ్డ్ మోర్. కాకపోతే ఇప్పుడు కంటెంట్ ఎక్కువ వదిలేయటం వల్ల అది రెసిప్రోకేట్ అయిందా లేదా అనేది చూసి తెలుసుకోండి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. తమన్ మాత్రం ఇచ్చి పడేసాడు, అస్సలకి ఎక్కడ కూడా తగ్గలేదు. తమన్ మా మాత్రం బంటే అన్న ఇచ్చి పడేశాడు. ఎప్పటికీ మా బంటన్నే, ఏ బక్కోడు ఎవడు పనికిరాడు మా దగ్గర. అంతే. ప్రభాస్ గారిలో ఏం నచ్చింది అసలు మొత్తం సినిమా? ఆల్ గుడ్. ఓకే. వింటేజ్ ప్రభాస్ ఎలా ఉన్నారు? Crazy as always. మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? Just too good. Too Okay. good. ఇంకా మేము చెప్పిన కాకుండా మీకు హైలైట్స్ ఏమనిపించాయి? Visuals. విజువల్స్. Yeah. Visuals, BGVL. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. ప్రభాస్ ఇస్ సో గుడ్. యా, చూస్తాం. ఆల్రెడీ నైట్ షో వెళ్తున్నాం. యా, నైట్ షో వెళ్తున్నాం. ప్రభాస్, వింటేజ్ ప్రభాస్, సో గుడ్. క్రొకడైల్ ఫైట్ సూపర్ ఉంది, అసలు మూవీ సూపర్ ఉంది. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ మూవీ మొత్తం ఏముంది, నార్మల్గా గెటప్స్ అని తీస్తాడు. పోల్ ప్రభాస్ అన్నాడు కదా, అసలు ఆ స్కామ్ మొత్తం అదేం లేదు, అది మొత్తం ఆ సీన్ లేపేస్తాడు. ప్రభాస్ యాక్టింగ్ కోసం చూడొచ్చు, బుజ్జిగాడ్ లాగా చూడొచ్చు. మధ్యలో యూ మైట్ ఫీల్ బిట్ ల్యాక్, కానీ మూవీ ప్రాసెస్ చూస్తే ఎస్ యూ కెన్ మూవ్ ఆన్ విత్ ది మూవీ అండ్ మ్యూజిక్. మారుతి గారి మార్క్ అనిపించింది ఆ సినిమాలో. సో ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలిగా? ఐ మీన్ లైక్ కొన్ని సీన్స్లో వి ఆల్మోస్ట్ సో లైక్ ది వింటేజ్ ప్రభాస్, ప్రాబ్లం లేదు. బట్ లైక్ కొన్ని సీన్స్లో ఏమైందంటే లైక్ కొన్ని సీన్స్ డిలీట్ చేశారు, దానివల్ల లైక్ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది. బట్ మూవీ వాజ్ ఎక్సలెంట్. పార్ట్ 2 లైక్ ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటే బాగుంటుంది. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఐ డోంట్ నో. అంటే పార్ట్ 1 చూసిన తర్వాత ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తారా పార్ట్ 2 కోసం? అంటే బ్రో విఎఫ్ఎక్స్ ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటుంది. విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ పార్ట్, సీన్స్ రిలీజ్ చేయకుండా లైక్ మళ్ళీ సేమ్ టికెట్స్ ప్రాబ్లం ఇవ్వకుండా టైంకి రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ప్రీమియర్ అని పెడితే మూవీ నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్స్ ఇంకా బాగా చూడొచ్చు. లాగ్ ఉందని కూడా మేము రివ్యూస్ వినేసి వచ్చాం, కానీ అయినా ఫుల్గా బాగానే ఉంది. ఆ సెంటిమెంట్స్ కూడా బాగా పండి, ఓవర్గా అస్సలు లేదు, బాగుంది, పర్లేదు. సెంటిమెంట్ అయితే చెప్పవసరం లేదు, ఇంకా జీవించేసారు ప్రభాస్ రాజు గారు. అందుకే రాజు అంటే ఎక్కడైనా రాజే. బుజ్జిగాడ్ లెవెల్ ట్విస్ట్లు, బుజ్జిగాడ్ లెవెల్ మాటలు కానీ ఏదన్నా కూడా బుజ్జిగాడ్ లెవెల్లో ఉంది బ్రో. ఓకే, మనం ఒకసారి చూడొచ్చు. కొంచెం మారుతి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్, అంతకు మించి ఏం లేదు బ్రో. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే. యాక్చువల్గా యూనిక్ ఉంది మూవీ స్టోరీ. ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ప్రభాస్ కోసం వచ్చాం, కానీ మూవీ కూడా చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారు కదా, మీరు ఏం చెప్తారు ప్రభాస్ గారికి సినిమా చూసిన తర్వాత? అనుష్క ఉంటుంటే బాగుంటుండే. ఇంకా కట్అవుట్ చూసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దంచిపోవాలా. రాజులాగా రాజు, ప్రభాస్ నిలబెట్టుకుని పేరు జై ప్రభాస్. అది చాలా మన మైండ్ గేమ్ అన్నది చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ప్రభాస్ యాక్షన్ సో గుడ్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ ప్రభాస్ ఇస్ ద బెస్ట్ మూవీ లైన్. ఆ స్టోరీ లైన్ అర్థం చేసుకుంటే జనాలలో చాలా చాలా చేంజ్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. థ్యాంక్ యూ మ్యామ్. హర్రర్గా ఉంది, కామెడీగా ఉంది, రొమాంటిక్ ఉంది, చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంది. లాగ్ లేదన్న, లాగ్ అంటే ఏం లేదు, చాలా కరెక్ట్గా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది, మంచి హర్రర్గా చాలా బాగుంది సినిమా అయితే. అందులో ఒకరు కాదు, హీరోయిన్లు ముగ్గురు ఉన్నాక ఇంకా లాగేముంటుంది అన్న. మంచిగా నిధి ఉంది, రిధి ఉంది, మాల్విక ఉంది, ముగ్గురు నా మనసును దోసేశారు అసలు సినిమాలు అయితే. ఆ సినిమా తిరిగేలేదన్న, బాగుంది చాలా. హైలైట్ సీన్స్ అన్న
హర్రర్స్ ఉన్నాయి బాగున్నాయి. అలా భయపడే వాళ్ళు అయితే ఇంకా డైపర్లు వేసుకుని రాదు ఈ సినిమాకి. చాలా బాగుందన్న. అయితే మార్నింగ్ రివ్యూ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందని చెప్పారు. నాకు సెకండ్ హాఫే కొంచెం బెటర్ అనిపించింది. అట్లా మారుతి ప్రభాస్ గారు అది ఏమో చెప్పలేము ఇక అట్లానే ఉంది కొంచెం. ఓకే సెకండ్ పార్ట్ అయితే రాదేమో మోస్ట్లీగా. ముసలి నడుమును మింగుతే అన్న మైండ్ మింగుతాయి అన్న. లాస్ట్ 30 minutes బ్యాంగర్ చూస్తే అసలు మీరు మెంటల్ అవుతుంది. 3 years టైం తీసుకున్నందుకు 3 hours చాలా నీట్గా కూర్చోబెట్టండి. ఇక తమనన్నకు చాలా థ్యాంక్స్ అసలు. ఇప్పటి నుండి బాలయ్య బాబు కాదు బండోడు, మావాడు ఇప్పటి నుండి. అంటే బాగుంది. అంటే సలార్, కల్కి ఇవన్నీ చూసాక అది మొత్తం వాయిలెన్స్లో ఉండి ఇందులో కొంచెం కామెడీ, డ్రామా, ఎంటర్టైనింగ్ లాగా. సో ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించడమే ఎక్కువ ఫస్ట్. ఇప్పుడు బాలకృష్ణ గారికి తమన్ మ్యూజిక్ సెట్ అయింది. ప్రభాస్ గారికి ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్కి ఎవరు చేసినా బాగుంటుంది. ప్రభాస్ని చూడడం ఇంపార్టెంట్ అంతే. ఓకేనా? అంతే. ఓకే. డార్లింగ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నైస్. అంటే 10 years బ్యాక్ ఆ వైబ్ వచ్చింది. ఇది రాజాసాబ్ కాకుండా రెబల్ సాబ్ అని పెట్టుంటే ఇంకా సూపర్ ఫీల్. ఆ థ్రిల్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. మారుతి అంటే ఎంతసేపు నార్మల్ హారర్ కామెడీ అనుకున్నాం. ఇది వేరే లెవెల్ తీస్తారు, మల్టీవర్స్ లాగా. మా రెబలోడ్ అయితే లాస్ట్కి డాక్టర్ స్ట్రేంజ్ లాగా మంచి యాక్షన్ సీన్లు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ అయితే సూపర్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ సినిమా డైలాగులు అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మేము అందరికీ చెప్పేసుకోవచ్చు. మావాడు నిజంగా పాన్ ఇండియా కాదండి, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్, ఇంకేదన్నా అనుకోవచ్చు. మావాడికి ఏం తక్కువ కాదు. కొంచెం టైం కావాలా, టెక్నీషియన్స్ కావాలా. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ప్రక్కటి డబ్బులు ఆశపడొద్దు అని అంటాడు మా డార్లింగ్ సినిమాలో. మరి మా ప్రొడ్యూసర్స్ ఎందుకు మరి మా డబ్బుల మీద అంత ఆశ పెట్టుకుంటారు? మేము డబ్బులు ఇవ్వకపోతే సినిమా హిట్ అవుద్దా? అవ్వదు. నువ్వు 150 పెట్టు, 1000 రూపాయలు పెట్టు, చూడ్డానికి వస్తాం. మరి అట్లాంటప్పుడు ముందే ప్లానింగ్ చేసుకోవడానికి ఏం మాయరోగం మీకు? ఓకే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు మీ జియోని, మీరు పెట్టుకున్న పర్సనల్ రిక్వెస్ట్ లేవున్నా కూడా ఆల్రెడీ ఇయ్యనంటే అడుక్కు తినడానికి ఏం మాయరోగం వచ్చింది మీకు? ఎందుకు అడుక్కుంటున్నారు అసలు? ల్యాగ్ ఉంది. ఫ్యామిలీ సినిమా అయినంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కామెడీ బాగుంది ఓకే కానీ హర్రర్ సెట్ కాలే అని నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రభాస్ అన్న ఎప్పుడు అంటే మాస్గా చూసి ఒకసారిగా ఫ్యామిలీ టైప్ అట్లా రొమాంటిక్గా కొంచెం అలా చూసేటలకు కొంచెం జనాలకి ఎక్కుతలేదు అట్లా. అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పటి కూడా ఇదేం కాలేదు. రొమాంటిక్ హారర్ అదిరిపోయింది. కామెడీ సూపర్ అన్న. టైమింగ్ బాగుంది అన్న. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీగా ఉంది. సో సెకండ్ పార్ట్ ఉందని అంటున్నాను. సో మరి వడ్డీనా? సో నాకైతే ఇప్పుడు ఏం వెయిట్ చేయాలని లేదు, బికాస్ కల్కి టు సలార్ 2 ఉంది కాబట్టి. అంటే నాట్ వర్త్ ద హైప్. ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ మరి వి థాట్ ఓకే సంథింగ్ ఏదో చేస్తారని, బట్ నో, నాట్ వర్త్ ది హైప్. సో మీలో ఎందుకు ఏ ఎలిమెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారు? గ్రాఫిక్స్ అన్నా కానీ ఏదన్నా అంటే ట్రైలర్ బట్టి కొంచెం అంటే అప్పుడే అర్థమైపోయింది కానీ మరీ ఇంతలా అనుకోలేదు. ఓకే, నాట్ అంటే ఒక్కసారి చూడొచ్చు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అంతే. సో మ్యూజిక్ అంతా ఎలా ఉంది? మ్యూజిక్ ఎక్సలెంట్. ఆబ్వియస్లీ తమన్ నెవర్ డిసప్పాయింట్స్, బట్ మూవీ ఈజ్ నాట్ దట్ గ్రేట్. హర్రర్ ఉంది అంటున్నారు. హారర్ కూడా అంతేం అనిపించలేదు. కామెడీ, హారర్ కామెడీ అన్నారు కానీ హారర్ ఏం లేదంతా, కామెడీ. సో అంటే ప్రభాస్ చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ల తర్వాత వస్తున్నారు. ప్రభాస్ యాక్టింగ్ బాగానే ఉంది. ఓకే, ప్రభాస్ హ్యాండిల్ చేసిన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అంత ఇంపాక్టివ్గా లేదు, అంటే అంత గ్రిప్పీగా ఏం లేదు కానీ గుడ్, ఆల్ గుడ్. అంటే ఫైన్. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది కానీ సో సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది. అండ్ కామెడీ టైమింగ్ అది ప్రభాస్ బాగానే ఉంది. కొంచెం కొత్తగా చూసినట్టు ఉంది అంతే. అంటే మరీ అంత గ్రిప్పింగ్ ఏం లేదు, కూర్చొని చూసేసే అంత ఏం లేదు కానీ ప్రభాస్ కోసం చూడొచ్చు. సమ్వాట్ లైక్ సెకండ్ హాఫే కొంచెం హెవీగా అనిపించింది కానీ అంత ఎక్కలేదు కానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది. ప్రభాస్ గారికి సెట్ అయిందంటారా ఈ మూవీ? కొత్త జోనర్ కదా, కట్అవుట్ అని ఏముంది, కొత్త జోనర్ ట్రై చేశారు అనుకోవాలి అంతే. ప్రభాస్ ఇప్పుడు వరకు టచ్ అయిన జోనర్ కదా, టచ్ చేసాడు అనుకోవాలి అంతే. అంటే మారుతి గారు ఇచ్చిన ఛాన్స్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అంటున్నారు. అలా ఏముంటుంది, డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చేసేది ఏముంటుంది, ప్రభాస్ అయినా చేసేది ఏముంటుంది, డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టు చేస్తారు. బట్ కొత్త జోనర్ ట్రై చేశారు కదా, అలా అనుకోవచ్చు కదా. హర్రర్ అనేది ఇప్పటివరకు ట్రై చేయలేదు కదా, సో ట్రై చేశారు, బాగానే ఉందనుకోవాలి. బట్ కొంచెం హెవీ అయిపోయింది అంతే. మీరు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసి బ్లాక్ బాస్టర్లు అయిపోయే అంత ఇదేం లేదు. వన్ టైం వాచ్ అన్న, ఇది ఓటీటీ వాచ్ కూడా అనుకోవచ్చు. ప్రభాస్ ఇప్పుడు చెప్పాలంటే ఎట్లా అంటే మనం తిరుపతి దర్శనానికి వెళ్తాం కానీ దేవుని చూడడానికి 5 సెకండ్లు
అట్లా మా ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన చూడడానికి సినిమా బాగుందా బాగాలేదా, స్టోరీ బాగుందా, డైరెక్టర్ అవి ఏం చూడరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదొకటే కావాలి. అందుకనే సినిమా బాగుంది, సినిమా చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఉంది చాలా, అంటే ఆయన ఓకే మంచిగా చేసిండండి. అంటే ఇంతకుముందు ఉన్న సినిమాలకి చూసుకుంటే ఈ సినిమాకి చాలా డెవలప్ అయ్యిండు. ఆయన స్టోరీ రైటింగ్ చాలా బాగుంది.